వంకాయ బీరకాయ ఇక ఇట్లా చేసుకుందాము. ఎట్లా చేసుకోనో చూపిస్తా పదండి. వండుకుందామని ప్యాన్ పెట్టుకున్నాం. ఇక ఆయిల్ వేసుకుంటున్నాం. నూనె వేడైంది. జీలకర్ర వేసుకుంటాం. ఉల్లిగడ్డ వేసుకుంటాం. ఉల్లిగడ్డ కొద్దిగా వేగింది కదా, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అంటే కూరగాయలు ఎక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. మనకు కొన్ని కూరగాయలు ఉంటే తక్కువ వేసుకోవాలి. దాన్ని బట్టి చూసి వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు నూనెలో అయిందా బీరకాయ వేసుకోవాలి. ఇక బీరకాయ వేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఉడకాలి. ఉడికినాక మళ్ళీ వంకాయలు కూడా వేయాలి. 4 వంకాయలు కూడా వేసుకుంటున్నాము. వంకాయలు కూడా వేసుకుంటున్నాను. 2 కలిపి కూడా వేసుకోవచ్చు. సిమ్ములు ఉడుతుంది. మూత పెట్టుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఎక్కువనే ఇక టమాటాలు కూడా ఎక్కువ వేసుకుంటున్నా. మీరు ఇద్దరికి కూరగాయలు అయితే తక్కువ వేసుకోవాలి. ఎంత కారం తింటారో అంత. ఇక నేనైతే పచ్చిమిరపకాయలు కారం వేసుకుంటున్నా. మాకు సరిపడంత వేసుకుంటున్నా. మీరు చూసి వేసుకోవాలి. మీరు ఇక నీళ్ళు పోయాము, ఇంట్లోనే ఉడికిపోతుంది. పాకు కొత్తిమీర వేసుకోవాలి. మీరు కలిపి మూత పెడితే అదే ఉడికిపోతుంది. సిమ్ములోనే ఉడుకుతుంది. నీళ్ళు పోయే అవసరమే లేదు. బీరకాయల ముందే వాటర్ ఉంటాయి కదా, పోసుకోవద్దు నీళ్ళు. ఇక అయింది. ఇక నూనెలనే ఉడికిపోయింది. చూడండి, ఇంట్లోనే నీళ్ళు పోయకుండా దగ్గరికి అయిపోయింది. వాటర్ అయింది. దించుకుంటున్నాము. బీరకాయ 2 కలిపి వేసుకున్నాం కాబట్టి అయింది, రెడీ అయింది. మీరు కూడా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా వెరైటీగా ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. నాకు వచ్చినవి చేసి పెడతాను. మీరు కూడా ఇట్లా చేసుకోండి బేట. ఇగో మంచిగా ఇట్లా అయిపోయింది. నేనైతే టేస్ట్ చేస్తున్నా. అలాగే కొద్దిగా ఎక్కువనే ఇక టమాటాలు కూడా ఎక్కువ వేసుకుంటున్నా. మీరు ఇద్దరికి కూరగాయలు అయితే తక్కువ వేసుకోవాలి. ఎంత కారం తింటారో అంత. ఇక నేనైతే పచ్చిమిరపకాయలు కారం వేసుకుంటున్నా. మాకు సరిపడంత వేసుకుంటున్నా. మీరు చూసి వేసుకోవాలి. మీరు ఇక నీళ్ళు పోయాము, ఇంట్లోనే ఉడికిపోతుంది. పాకు కొత్తిమీర వేసుకోవాలి. మీరు కలిపి మూత పెడితే అదే ఉడికిపోతుంది. సిమ్ములోనే ఉడుకుతుంది. నీళ్ళు పోయే అవసరమే లేదు. బీరకాయల ముందే వాటర్ ఉంటాయి కదా, పోసుకోవద్దు నీళ్ళు. ఇక అయింది. ఇక నూనెలనే ఉడికిపోయింది. చూడండి, ఇంట్లోనే నీళ్ళు పోయకుండా దగ్గరికి అయిపోయింది. వాటర్ అయింది. దించుకుంటున్నాము. బీరకాయ 2 కలిపి వేసుకున్నాం కాబట్టి అయింది, రెడీ అయింది. మీరు కూడా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా వెరైటీగా ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. నాకు వచ్చినవి చేసి పెడతాను. మీరు కూడా ఇట్లా చేసుకోండి బేట. ఇగో మంచిగా ఇట్లా అయిపోయింది. నేనైతే టేస్ట్ చేస్తున్నా. ఈ వంకాయ బీరకాయ ఎట్లా చేసుకోనో చూపిస్తా. చేసుకుందాం.